ఇక్కడ చాలామంది మిత్రులు మీరు మీ స్థాయి తగ్గట్టుగా ఉన్నతమైన పదవులలో ఉండాలి. తప్పకుండా మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండండి. తప్పకుండా మీరు విద్యార్థులకు నడుస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇంకా అదే మనము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది మంచి కార్యక్రమమే, మంచి వేదిక ఏర్పడేశారు. కాకపోతే ఇంకొక 50 మంది 100 మంది మనం కాన్ఫిడెన్స్ లాగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి నేను వారికి సూచిస్తూ, తప్పకుండా ఇంకెంత వీలైతే అంత తొందరలో ఇంకెక్కువ యువకులను కలుపుకొని ఒక పెద్ద కాన్ఫిడెన్స్ హాల్లో ఒక భోజన సదుపాయం అవసరం అనుకుంటే నేను ఒక హాల్ మాట్లాడితే అందరికి భోజనాలు పెట్టిస్తే ఒక 120 మందికి మీరు అరేంజ్ చేయండి. అట్లా ఇంకా బాగుంటుంది, ఇంకా ఇన్స్పైర్గా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా మీరందరూ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండండి. తప్పకుండా విజయాలు సాధిస్తారు. మీరందరూ మీ రంగాల్లో రాణించే వాళ్ళే. మీకు అన్ని సమాజం పట్ల అవగాహన ఉంది. మీ కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ ఉదయపడి నమస్కారం తీసుకుపిస్తాను. తప్పకి రవి కూడా వాస్తవంగా కొన్ని చిన్న చిన్న పనులుండే, పెద్ద పనులు లేవు కానీ వాస్తవం బిజీ ఉండే. 3-4 సార్లు రవి ఫోన్ చేసాడు, మళ్ళీ నేను రాకపోతే మీకు పనులు బాగుంటుంది అనుకుంటా అని చెప్పేసి మీ మళ్ళీ వచ్చి కలుసుకోవాలని వచ్చిన మీ అందరికీ ఉదయపడుతుందని తెలుసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. మీరు బిజీ ఉన్నట్టు తెలిసినప్పటికీ కూడా నేను ఎట్లంటే పట్టుకోవాలని విక్రమార్కం. ఎవరైనా మనవాళ్ళు అనుకుంటే వాళ్ళు వచ్చేదాకా వాళ్ళకు ఎన్నిసార్లైనా ఫోన్ చేస్తా అన్న. ఎందుకంటే ఈ సమావేశానికి అన్నలాంటి నాయకుడు వారి యొక్క ప్రసంగం అనేది ఖచ్చితంగా అవసరం. అందలేని ప్రసంగము ఈ సమావేశము 90% నిర్వీర్యమవుతుంది. ఎందుకంటే మనం అందరం ప్రజాప్రతినిధి కావాలనుకున్న వాళ్ళం ఉంటే అన్న ఆల్రెడీ ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, సాధక బాధకాలను తెలుసుకొని ఉన్నాడు.